అవసరాల కొద్దీ కన్ను పోయాలకు తాగుతారు తింటారు భూమి పట్టుకొని పొర్రాడతారు పొర్రాడంగా ఏం చేయు బలి 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 లొల్లి పుట్టిపి లొల్లి పుట్టిపించి జుట్టు పోసేసుకో మొందారం తెంపుకో బొట్టు దూర్చేసి బలి బలి అని చెప్పి మక్కామదిని కోట లోపల దుంకి భూత ఖాత లేని 24 సీదులు తవ్వుకో భూత ఖాత ఉన్న 24 సీదులు తవ్వుకో కర్రెకుక్కని అవతారం లేడీని అవతారం కట్టు పాయ బా అని చెప్పి తురుకోళ్ళు 180 కోట్ల తురుకోళ్ళు పాయరా దొంగ గురువు అని ఎంబడబడతాడు కొన్ని ఎకరాలు పెట్టు బంగారు కంటెకోడు ఉంటుంది లేడీ అవతారం మీద నువ్వు వస్తే లేడు ఉరుకుతుందని చెప్పి నీ అంటబడతాడు నీకు ఎటువైనా కానీ గోడ అర్థమైపోద్ది నువ్వు వాళ్ళకు చేతుకు దొరుకుతావు కయ్య నడుపుతాడు నిన్ను ఆనాడు నేను ఆది కత్తే అక్క రేణుక ఎల్లక్క ఎక్కడ పోదు అని చెప్పి నాకు దండం పెట్టు అంగు అంటే అంగుద్ది లేవు అంటే లేస్తుంది బంగారు కంటెగోడ దాని తర్వాత గోడ దికెళ్ళి దాటిపోయి తుమ్మెదపురు ఏచం కట్టి కంకవనంలో జోడు చొత్తే 180 కోట్ల తురుకోళ్ళు కంకవనం మొత్తం నరుకుతే కంకవనం జానడికి ఒక గని ఉంటుంది ఆనాడు నిన్ను నరకంగానే ఆనాడు నిన్ను నరకంగా జానడికి ఒక గని ఉంటుంది కంక చెట్టుకు ఆనాడికి జానడికి ఒక గని కంక చెట్టుకు ఉంటది ఆ భగవంతుడికి ఇట్లా చేద్దాపినాక చేతిని కూడా నరుకుతాడు నరికినాక భగవంతుడు ఏం జీవనార్థి పెట్టుండు చెమట లోపల పుట్టిన శరవీర వస్తుంది మైలన పుట్టిన మల్లి కాడుతుంది కురుమోళ్ళకు తీరని లోకంగా మల్లిగాని తురుకోళ్ళకు తురుకదేవుని 3 గుండాలు 3 జెండాలు 5 వస్తాల గల్లవాడిని తురుకోళ్ళకు జీవనార్థి పెట్టు మీకు పీర్ల పండుగ అయితే ఆడదికి ఒకసారి జీవనార్థి పెట్టి పాతల్ల గంగ లోపల కర్రెకుక్కం అవతారం మీద పాతల్ల గంగ లోపల దునుకు గంగ లోపల దునికినాక అబ్బా చిన్నబ్బా నాకు ఒక తొవ్వి అని చెప్పాడు గంగదేవి నీకు ఎప్పటికి తొవ్వి అని అంటది ఇయ్యనంటే ఏమను ముక్కు చెవు కోచి ముక్కిడి గంగాని పేరు పెడతా అమ్మా నువ్వెందుకొరకు ఇయ్యవు తవ్వాను నీ నోటికి భయపడుతుంది నీకెప్పటిలో తొవ్విస్తుంది తొవ్విచ్చి 180 కోట్ల తురుకోలు నీ ఎంటనే వాళ్ళు ఉరికొస్తారు అక్కారేణుక ఎల్లవ నేను గంగ దాటి నత్తున్న కర్రకుక్కం అవతారం మీద ఇప్ప లోపల చీదులు పెట్టుకొని నత్తున్నాను నన్ను ఆదికేది 12 ఎకరాల పెట్టురా 12 ఎకరాల పెట్టురా ఈ ఇరుపులలో ఎక్కడన్నా నన్ను ఆదికి చేసుకో నీకు బండారు చేతికి దొరికేదాకా నేను ఆదికి వెళ్తా పొద్దు వెళ్ళిపోతాం కూడా అయ్యయ్యో భగవంతుడు ఏమి చేస్తున్నాడు సరసరిగా అంతా ఎల్లవని వెళ్ళిపోతున్నాయి చాలా మంది దండం వెళ్ళబెట్టిండు ముద్దులాడి బిడ్డకు దండం పెట్టిండు మందిరానికి దండం పెట్టిండు మరి పొనొక్క గడియమో పొరానొక్క గడియ ముక్కన గడియ 3 గడియలకు నేను చేరడం అంతనా అని బండారు గిట్ల తెచ్చుకోకపోతే నా పేరు దేవుణ్ణే కాదు బండారు తెచ్చుకోకపోతే నా పేరు కట్టుకునేసిన కావరాల మల్లయ్య అని కాదు వాళ్ళు ఊపితో యొక్క కళ్యాణం ఆడిన నేను బండారుతో ఆ రకంగా కళ్యాణం ఆడుతున్నా అని సంబరపడ్డడు నాకు యొక్క రేణుక ఎల్లమ్మ చేతిలో చెయ్యేసిండు ఓనే అవుతున్నారు రాని అర్థం చెప్పి తమ్ముడా చల్లగా వాళ్ళు మంచిగా పోయి లాభాన్ని పోయి శోభానరా రేణుక ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య లాభాన్ని పోయి శోభానరా అన్నది మల్లయ్య పుట్టుకుంటామని మరి ఏం పుడుతున్నది తమ్ముడా దేవుడా
మరి